బ్రైట్ హై స్కూల్ 30 సంవత్సరాల వార్షిక దినోత్సవమునకు విచ్చేసిన ముఖ్య అతిథులకు, యాజమాన్యానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం. ఒకే విద్యార్థితో కలగా మొదలైన ఈ కళ అద్భుతమైన జ్ఞాన వృక్షంగా వికసించింది అని తెలియజేయుటకు చాలా సంతోషిస్తున్నాం. 1994 సెప్టెంబర్ 19న టైనీ టాట్స్ ప్రెప్ పాఠశాలగా ప్రారంభించబడి 1998లో బ్రైట్ పాఠశాలగా రూపొందించబడింది. ఈ పాఠశాలను శ్రీ కృష్ణమూర్తి గారు, శ్రీ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపకులు మరియు మొదటి అధ్యక్షులు, అత్యంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. వ్యాపార పన్నుల శాఖలో జాయింట్ కమిషనర్ గా పదవీ విరమణ చేసిన తరువాత హైకోర్టులో ప్రముఖ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ సభ్యుడిగా 2 పదవీ కాలాలు నిర్వహించారు మరియు అనేక సంవత్సరాలుగా శ్రీశైలంలో కంచి మఠానికి ధర్మాధికారిగా పనిచేశారు. వ్యాపార పన్నులు, వ్యాట్ మొదలైన వాటిపై అనేక పుస్తకాలు రచించి ప్రచురించారు. శ్రీ ఎంఎస్ ప్రసాద్ గారు మార్కెటింగ్ వృత్తి నుండి పాఠశాలకు మారినారు. వారి శ్రీమతి గిరిజా గారికి బోధన పట్ల అభిరుచి ఉన్నది. ఈమెకు కళాశాలలో లెక్చరర్ గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. అందువలన చిన్న పిల్లలకు ఆటపాటల పద్ధతిలో విద్య నేర్పుతూ బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలనే కోరికతో ఈ బ్రైట్ ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. 3 గదులతో మొదలైన ప్రయాణం అధునాతనమైన సౌకర్యాలతో 3 అంతస్తుల భవనంగా అభివృద్ధి చెందింది. అందులో సైన్స్ ప్రయోగశాల, గణితము, కంప్యూటర్, గ్రంథాలయం ఉన్నాయి. అర్హత మరియు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే 1st క్లాస్ నుండి 10th క్లాస్ పిల్లలకి ఉన్నత విద్యను అందిస్తుంది బ్రైట్ హై స్కూల్. మా విద్యార్థులు ఎస్ఎస్సి బోర్డు పరీక్షల్లో 9.8 జీపీఏ, అన్ని సబ్జెక్టుల్లో 10/10 మార్కులు సాధించడం మాకు గర్వకారణంగా ఉంది. మా విద్యార్థులు అనేక పోటీల్లో పాల్గొని ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్స్, మ్యాగీ క్విజ్, జవహర్ లాల్ బాల్ భవన్, ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్, భారత్ వికాస్ పరిషత్, నేషనల్ గ్రూప్ సింగింగ్ కాంపిటీషన్స్, ఇంటర్ స్కూల్ కరాటే, మ్యూజిక్, బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డులు వంటి వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చినారు. ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2009, జవహర్ బాల్ భవన్ నుంచి బెస్ట్ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్ అవార్డు, నేషన్ గ్రీన్ క్రాప్స్ జపాన్ ఒరిగామి ఫెస్టివల్ మరియు త్రిభాషా దినోత్సవాలు జరుపుకుంటాం. మరియు విద్యార్థుల మానసిక శారీరక వికాసం కొరకు కరాటే, యోగా, ధ్యానం, చిత్రలేఖనం, సంగీతం, శతక పద్యాల పోటీలు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లల కోసం మేము ప్రత్యేకమైన బోధనా పద్ధతులను అనుసరిస్తున్నాము. ఒత్తిడి లేని విద్య మా ప్రత్యేకత. జ్ఞానమే శక్తి అనేది మా నినాదంగా ముందుకు పోతున్నాము. మా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అవగాహన కొరకు మట్టి వినాయకులను తయారు చేయుట, హరితహారం, వనమహోత్సవంలో మొక్కలు నాటుట వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాము. మరియు అమరవీరులకు వందనం చేయడం, ప్రాంతీయ, జాతీయ పండుగలైన దసరా, రంజాన్, క్రిస్మస్ చాలా ఆహ్లాదకరంగా జరుపుకుంటాము. వివిధ కార్యక్రమాలను, విలువలను పెంపొందిస్తూ బాధ్యతాయుతమైన పౌరులుగా మా విద్యార్థులను తయారు చేయడమే మా ధ్యేయం. మన దేశం యొక్క వైవిధ్య సంస్కృతిని తెలియజేస్తూ అన్ని పండుగలను విద్యార్థులతో జరిపిస్తాం. మా సంస్థ నుండి చదివిన ఎంతో మంది విద్యార్థులు ఎన్నో రంగాలలో ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారని తెలుపుటకు గర్విస్తున్నాం. మా ఈ సుదీర్ఘ ప్రయాణములకు కారణమైన విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకమైన కృతజ్ఞతతో కూడిన అభినందనలు. రాబో కాలంలో కూడా ఇదే రకమైన సహాయ సహకారాలు అందించగలరని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధియే మా యొక్క ముఖ్య ధ్యేయం. నమస్కారం, ధన్యవాదాలు. ఇట్లు బ్రైట్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయుల బృందం.